హలో అందరికీ, అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా పిల్లల స్కూల్లో ఒక వీడియో చేసి పేరెంట్స్కి, అందుకే వీడియో చేస్తున్నాం చూడండి. హాయ్ అండి, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మా పిల్లలు ఏర్పాట్లన్నీ చేశారు. వాళ్ళ స్కూల్లో చెప్పారంట కాళ్ళు కడిగి మీ మమ్మీ వాళ్ళకి ఫొటోస్ పెట్టమని చెప్పేసి. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలాంటిది చేపిస్తున్నందుకు. స్కూల్లో ప్రిన్సిపల్ గారికి అండ్ స్కూల్లో టీచర్స్ అందరికీ నా పాదాభివందనాలు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటిది మగపిల్లలు ఆడపిల్లలు ఎవరికైనా సరే ఇలాంటి పద్ధతులు నేర్పిస్తే పేరెంట్స్ ని బాగా చూసుకుంటారు ఫ్యూచర్ లో. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుతో పాటు ఇలాంటి పేరెంట్స్ ని ఎలా చూసుకోవాలి, ఎలా హెల్ప్ చేయాలి, ఎలా ఉండాలి అనే పద్ధతులు నేర్పిస్తున్నందుకు ఆ స్కూల్స్ వారందరికీ నా ధన్యవాదాలండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నా చింతలి. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీగా నిండు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలి. బాగా చదువుకోవాలి, బాగా వృద్ధులకు రావాలి, చాలా హ్యాపీగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఈ స్వీట్స్ అక్కడ పెట్టి ఇలా కడుగుతున్నందుకు చాలా అంటే చాలా నేను రూల్స్ పెట్టినందుకు స్కూల్లో టీచర్స్ అందరికీ నా అభినందనలు. బాగుంటున్నాయి. ఇలా చేపిస్తూ ఉంటే పెద్ద తర్వాత మంచి వృద్ధిలోకి వస్తారు. పేరెంట్స్ ని ఎలా చూసుకోవాలో తెలుసు వాళ్ళకి. స్కూల్లో కూడా ఇలాంటివి చెప్తే బాగుంటుంది. చాలా అంటే ఇలా చేసుకొని రమ్మన్నారంట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కాలుగంటే ఎక్కువే చదువుకోమన్నారంట. దానికోసం చెప్పి సెల్ ఎక్కువే చదువుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఏం చెప్పాలో తెలియదు. చదువుతో పాటు ఇలాంటివి పద్ధతులు పిల్లలకి నేర్పిస్తే టీచర్స్, పేరెంట్స్ చెప్తే కొంతమంది పిల్లలు వినరు. స్కూల్లో చెప్తే పిల్లలు అందరూ చక్కగా వింటారు. అందుకని చెప్పేసి ఇలాంటివి చేపిస్తే బాగుంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటివి రూల్స్ చేపిస్తే వల్ల పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. ఈ మా పిల్లలు చదువుకునే స్కూల్లో పేరెంట్స్ కి హెల్ప్ చేయమని చెప్తారంట కిచెన్ లో. తర్వాత పేరెంట్స్ బాగా చూసుకోవాలని చెప్తారంట. ఇలాంటివన్నీ బాగున్నాయి, మంచిగా అనిపిస్తున్నాయి. చదువుతో పాటు టీచర్స్ అనేవారు ఇలా చెప్తూ ఉంటే స్కూల్లో బాగుంటుంది. ఆ రోజు మేము చదువుకున్నప్పుడు మా టీచర్స్ చెప్పమంటే ఈ రోజు ఇలా వృద్ధిలో ఉన్నాం మేము. మా గురువులు మాకు చెప్పిన దాన్ని బట్టి మేము ఇలా ఉన్నాం అనమాట. వీరు కూడా మనం ఏదైనా చెప్తే వాళ్ళకి ఏదో గడ్డింపుగా ఉంటది, కానీ మంచిగా ఉంది. ఇలా పిల్లలు ఇలా వింటున్నందుకు చక్కగా స్కూల్లో ఇలా నేర్పిస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ తల్లి. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. అందరు హ్యాపీగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండండి. మీరు కూడా మీ అమ్మ వాళ్ళని బాగా చూసుకోండి. మీ నాన్నగారిని మీ అమ్మగారిని బాగా చూసుకోండి. పనిలో అందరికి హెల్ప్ చేయండి. ఒకరికి సాయం చేయండి. అందరితో బాగుండండి. బీ హ్యాపీ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ ఆల్. పదే పదే ఎందుకు అలా పిల్లలతో చేపిస్తున్నారు, ఎందుకు అలా చేపిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ వీడియో కానీ చూస్తే మా అమ్మకి మేము చిన్నప్పుడు ఇలా చూసుకున్నాము, పెద్ద అయిన తర్వాత మేము ఎందుకు ఇలా చూసుకోకూడదని ప్రతి పిల్లలకి ఇలా తెలిసి రావాలని చెప్పేసి తెలుస్తుందని ఇలా చేశానండి వీడియో. అంతేగాని ఏ తప్పిదం కాదు. పిల్లలు అన్నీ నేర్చుకోవాలి. రేపు వాళ్ళు ఈ వీడియోస్ చూసినప్పుడు మా అమ్మని మేము చిన్నప్పుడు ఇలా ప్రేమించాం కదా, పెద్ద అయిన తర్వాత మేము ఎందుకు ఇలా చేస్తున్నాము అని మంచిగా చూసుకుంటారు అని ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నానండి. సెలవు లేకుండా శ్రమించే నిరంతర వ్యక్తి ఒక స్త్రీ. కుటుంబం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి ఒక స్త్రీ. సృష్టికే కారణ జన్మురాలైన దేవతామూర్తి ఒక స్త్రీ. మన జన్మకే కారణమైనది ఒక స్త్రీ. సహాయం చేయకపోయినా పర్లేదు, హాని మాత్రం చేయవద్దు. స్త్రీని గౌరవించండి, బ్రతకనివ్వండి, బ్రతకనిద్దాం, గౌరవిద్దాం. మహిళలే మహారాణులు. మహిళలందరికీ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో